రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. అధికార ఎన్డీఏ కూటమి తరపున రాధాకృష్ణన్, విపక్ష కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి తలపడుతున్నారు. ప్రస్తుతం కూటముల బలాబలాలను పరిశీలిస్తే ఎన్డీఏ అభ్యర్థి విజయం ఖాయమైనప్పటికీ మెజారిటీపైనే అందరి దృష్టి ఫోకస్ అయింది. జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఆయన వారసులుగా ఎన్నికయ్యేది ఎవరన్న సస్పెన్స్ కు రేపటితో తెరపడనుంది. ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తలపడుతున్నారు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా గెలుపెవరిది, ఏ కూటమికి ఎవరు మద్దతిస్తున్నారు, ఎంత లీడ్ వస్తుందన్న అంశంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం లోక్సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది ఎంపీలున్నారు. ఉభయ సభల్లో కలిపి 782 మంది సభ్యులుండగా 6 ఖాళీలున్నాయి. ఓటింగ్ సమయంలో సభ్యులందరూ ఉన్నారనుకుంటే మెజార్టీకి 392 ఓట్లు కావాలి. ఈ లెక్కన ఎన్డీఏ కూటమికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకి 293 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలో 129 మంది ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం 422 మంది ఎంపీల బలంతో ఎన్డీఏ సునాయాసంగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ఒకవేళ ఇందులో కొంతమంది ఇండియా అభ్యర్థికి క్రాస్ ఓట్ వేస్తే అప్పుడు పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా కూటమికి దాదాపు 330 మంది ఎంపీల మద్దతు ఉంది. మెజార్టీకి ఈ సంఖ్య సరిపోదు. ఇండియా కూటమి నుంచి నిష్క్రమించిన ఆప్ తన 10 మంది ఎంపీలు జస్టిస్ రెడ్డికి ఓటేస్తారని హామీ ఇవ్వగా 11 మంది సభ్యులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ రాధాకృష్ణన్కు మద్దతిస్తుందని హామీ ఇచ్చింది. ఎంఐఎం కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు పలికింది. 4 ఎంపీలున్న బీఆర్ఎస్ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బీజేడీ నుంచి 7 ఎంపీలు, అకాలీదళ్ తమ ప్రాధాన్యత గురించి ఇంకా స్పష్టమైన సూచన ఇవ్వలేదు. ప్రతిపక్షాలన్నీ తమ ఓటును విపక్ష అభ్యర్థికి వేసినా 330 ఓట్లు పోలైతే అవి ఓడిపోయిన అభ్యర్థికి అది అత్యధికం. ఎందుకంటే 2002లో భైరాన్ సింగ్ షెకావత్తో తలపడిన సుశీల్ కుమార్ షిండే 305 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో షెకావత్కు 454 ఓట్లు పడ్డాయి.